హాయ్ అందరికీ. అలాగే ఇక్కడ ఈ ఈ ఈ ప్రయత్నం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఒక డయోడ్ కాన్సెప్ట్‌ని ఒక సినిమాతో ఎలా కంపేర్ చేస్తాం. సో, ఈ డయోడుని బాహుబలితో కంపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ 4 క్యారెక్టర్స్ బాహుబలి, అలాగే బల్లాల దేవ, శివగామి అండ్ కట్టప్ప. ఇప్పుడు కట్టప్ప అనేది అనే క్యారెక్టర్ డయోడ్, అలాగే బాహుబలి అనేది ఫార్వర్డ్ బయాస్, బల్లాల దేవ అనేది రివర్స్ బయాస్ అండ్ శివగామి అనేది ఏంటంటే ఒక బయాసింగ్. అలాగే రాజ్యం, ఈ రాజ్యం ఈ అనేది ఏంటంటే ఒక పవర్ సప్లై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివగామి ఎప్పుడైతే బాహుబలికి రాజ్యాభిషేకం చేసిందో అంటే ఫార్వర్డ్ బేస్ చేసింది, అప్పుడు శివగామి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అప్పుడు దాని బట్టి బల్లాల దేవ మీన్స్ కట్టప్ప ఫార్వర్డ్ బయాస్ అంటే రాజ్యంలో ఆయన ప్రముఖంగా అంతా కూడా రాజు చెప్పినట్టు అంతా చక్కగా చేసి అంటే ఫ్లో లైక్ ఏ ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. ఈ విధంగా రాజ్యం అంతా హ్యాపీగా రన్ అవుతుంటుంది. నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ఈ బల్లాల దేవ క్యారెక్టర్ అంటే అయిందో అది రివర్స్ బయాస్. ఈ రివర్స్ బయాస్లో ఏమవుతుందంటే కట్టప్ ఉంటుంది, డయోడ్ ఉంటుంది, బట్ అక్కడ నో ఫ్లో ఆఫ్ కరెంట్. ఎందుకని అతను రివర్స్ బయాస్ కనెక్ట్ చేశాడు కాబట్టి దెన్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. సో ఇది నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఎలా వచ్చింది. బ్రేక్ డౌన్ అంటే ఈ శివగామి మనకి బయాసింగ్ ఇస్తుంది కదా, రివర్స్ బయాస్లో ప్రెషర్ అంటే రివర్స్ బయాస్లో కొంచెం ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బల్లాల దేవ యొక్క నెగిటివ్ ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే శివగామి తప్పక నువ్వు బాహుబలిని చంపు అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కట్టప్ప ఆయన ఏంటంటే ఓన్లీ ఫ్లో ఆ రాజ్యం యొక్క డైరెక్షన్నే పాటిస్తాడు, అందువల్ల మంచి చెడు ఆలోచించాడు, అందువల్ల ఏం చేస్తుందంటే బాహుబలిని చంపేస్తాడు. ఇది బ్రేక్ డౌన్. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఈ బ్రేక్ డౌన్లో మొత్తం డయోడ్ బికమ్ స్పాయిల్ అంటే రాజ్యం అంతా పోతుంది. ఇది ఏ క్యారెక్టర్ అండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది. రైట్, థ్యాంక్ యూ.